సో మనిషి దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడండి. ధర్మశాస్త్రంలో ఒక 100 ఆజ్ఞలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 99 పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా మనిషి ధర్మశాస్త్రం మొత్తాన్ని కొట్టేసిన వాడవుతున్నాడు. అందుకే ఆ ధర్మశాస్త్రం నుంచి మనిషి విడుదల కలగాలని యేసు ప్రభువారు వచ్చారు. సో ధర్మశాస్త్రము మనిషిని ఆపలేకపోయింది. ఎందుకంటే మనిషి పుట్టుకతోటే పాపి కాబట్టి తన క్రియలు కూడా పాపంలో ఉంటున్నాయి. తన ఆలోచనలు కూడా పాపపు ఆలోచనలోనే ఉంటున్నాయి. ఎందుకంటే నేచర్ అలా అయిపోయింది. మనిషి యొక్క నేచర్ పాపపు నేచర్ అయిపోయింది. సో అలా ఆజ్ఞలన్నిటినీ పాటించలేకపోతున్నాడు మనిషి. దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన శాసనాలు, దేవుడిచ్చిన కట్టడాలను ఏ మనిషి కూడా వాటిని ఫాలో కాలేకపోతున్నాడు. ఆ లాని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు. అందుకే యేసు ప్రభువారు వచ్చి ఆ లాన్ అంతా కూడా తుడిచివేయడం జరిగింది. అంటే ఇక మనకు ఆ క్రియ తరహా జన్మ తరహా పాపాలన్నిటిని కూడా కొట్టివేసేశాడు. సో రోమిలకు రాసిన 7వ అధ్యాయం 23వ వచనము, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మనకు తెలియకుండానే మన మనసులో కానీ, మన ఆలోచనలో కానీ, మన తలంపుల్లో కానీ, మన ఉద్దేశాల్లో కానీ, మన యొక్క మనసులో కానీ ఏమవుతుంది? ఏదో ఒక ఆలోచన, పాపపు ఆలోచన, ఏదో ఒకటి దేవుడికి విరోధంగా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. తెలియకుండానే అది మనకు తెలియకుండానే నడుస్తుంటది. నా మనసందు ధర్మశాస్త్రంతో పోరాడొచ్చు. అంటే ధర్మశాస్త్రంని ఫుల్ఫిల్ చేయాలని మన అందరికి ఉంటది. కానీ మనసేమో అంగీకరించదు. నా అవయవంలో ఉన్న పాప నియమము నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. సో అవయవంలో పాప నియమము ఎక్కడో మనిషి ఎవరైనా తీసుకోండి, ఆడవారైనా మగవారైనా, ఎంత దైవజనులైనా, ఎంత పెద్ద విశ్వాసులైనా, ఎంతో కొంత దుర్బుద్ధి, ఎంతో కొంత దురాశ, ఎంతో కొంత స్వార్థము, ఎంతో కొంత అసూయ, ఎంతో కొంత కోపము, పగ, ప్రతీకారము, లేకపోతే దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు, పాపపు తలంపులు, చెడు తలంపులు ఎంతో కొంత మనిషిలో ఉంటాయండి. సో అంటే శరీరంలో ఎక్కడో ఒక దగ్గర పాపం అనేది నివసిస్తుంది. సో అలాంటి వాటిని కూడా యేసు ప్రభువారు కొట్టివేయడం జరిగింది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నాకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. సో ఇప్పుడు అర్థమవుతుందా? అది డిఫాల్ట్ గా పుట్టుకతోటే మనిషి పాపిలాగా జన్మిస్తున్నాడు. పుట్టుకతోటే బై డిఫాల్ట్ గానే తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు అన్ని కూడా చేస్తున్నాడు బై డిఫాల్ట్ గా. అంటే ఇక శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. శరీరం ద్వారా అనేక ఘోరమైన పాపాలు దేవుడికి విరోధంగా చేస్తున్నాడు. కానీ దాని నుంచి విడిపించే వాళ్ళు ఎవరున్నారు? ఒక్కడే ఒకడున్నాడు, యేసు ప్రభువారు మాత్రమే ఉన్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. అంటే బై డిఫాల్ట్ ఆ శరీరంలో బ్లడ్ ఎలాగైతే ఉందో పాపం కూడా అలాగే ఉంది. సో శరీరంలో ఒక బ్లడ్, హార్ట్, లివర్, కిడ్నీ, ఎముకలు ఎలాగైతే పార్ట్ ఆఫ్ ది బాడీ అయిపోయిందో ఆ పాపము కూడా మన శరీరంలో పార్ట్ ఆఫ్ బాడీ అయిపోయింది. ఎందుకంటే ఆ పాపాన్ని ఆపేయాలని దేవుడు 100 ఆజ్ఞలు తీసుకొస్తే 99 పాటించి ఒక్కటి పాటించకపోయినా చాలా మంది ఆ నరకానికి వెళ్తుంటా అంటారు. అందుకే ఇట్టి మరణము లోనగు, ఎట్టి మరణము? నరకానికి వెళ్ళే మరణము నన్నెవడు విడిపించును. సో ఎవరు విడిపిస్తారు? సో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యము. చూసారండి, మనందరినీ కూడా మరణం నుంచి ఎవరు విడుదల కలిగ చేస్తారు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే మనల్ని మరణం నుంచి విడుదల కలిగించాడు, ఆ ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగించాడు. ఎందుకంటే దేవుడు కూడా అర్థమైపోయింది, ఇక వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయలేరు, ప్రతి ఒక్క ఆజ్ఞను వీళ్ళు పాటించలేరు. ఓకే, ట్రై చేస్తున్నాడు మనిషి, ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా నడవాలని ట్రై చేస్తున్నాడు. కానీ అది 100 ఆజ్ఞలలో 99 పాటించిన, ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా ధర్మశాస్త్రాన్ని అంతా కొట్టివేయడం జరుగుతుంది. ఆ ధర్మశాస్త్రాన్ని అంతా కొట్టివేయడం అంటే పాపిలాగా మారడం అన్నట్టే. సో అందుకే ఈ దౌర్భాగ్య స్థితి నుంచి, ఈ దౌర్భాగ్య మరణం నుంచి, ఈ యొక్క మరణం నుంచి మనందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమునకు దాసుడనై ఉన్నాను. చూసారా, మన మనసేమో దైవ నియమము, శరీరమేమో పాప నియమం. చాలా మంది మనసులో దేవుడు ఉంటాడు, కానీ శరీరం మాత్రం పాపానికి అప్పచెప్పుకుంటా అంటారు. అందుకే అందుకే నీ నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మనము పాపంతో నిండుకోకుండా ప్రార్థించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది లోతైన సబ్జెక్టు. మనకు తెలియదు, మన హృదయంలో కానీ, మన ఆలోచనలో కానీ, మన తలంపులో కానీ, మన ఉద్దేశాల్లో కానీ, మన శరీరంలో కానీ ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత పాపము నివసిస్తుంటది. ఆ పాపం కూడా నివసించదని ప్రేయర్ చేసుకున్నప్పుడు అది కాస్త వెళ్ళిపోతది. ఎందుకంటే అపవాది ఇట్లా విత్తనాలు విత్తుతా అంటాడు మన మనసులలో, నెగిటివ్ తలంపులు, నెగిటివ్ ఆలోచనలు.
పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు ఇట్లా నెగిటివ్ లాగా విత్తనాలు విత్తుతా అంటాడు. సో పాప నియమమునకు దాసుడైన ఉన్నాను. సో అందరం కూడా పాపానికి దాసుడం అయిపోతున్నాము. సో అందుకే ఆయన యేసు ప్రభు వారి ద్వారా మనందరం కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఎందుకంటే ఇప్పుడు మనము అన్ని పాపం చేసినా కూడా మనల్ని పుణ్యాత్ముడుగా మార్చేశాడు దేవుడు. సో ఆయన శిల్వ రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా మనందరినీ కూడా సజీవ లెక్కలోకి తీసుకొచ్చాడు. మనందరినీ కూడా ఆ నిత్య జీవంలోకి తీసుకొచ్చాడు. ఈవెన్ స్టిల్ వీఆర్ మేకింగ్ సమ్ మిస్టేక్స్, స్టిల్ వీఆర్ మేకింగ్ సమ్ సిన్స్. ఇంకా కొన్ని పాపాలు చేస్తున్నా కూడా ఆయన రక్తం ద్వారా మనందరికీ కూడా ఉచిత పాప విమోచన జరిగింది. సో కాబట్టి ఇది లోతైన సబ్జెక్ట్ అమ్మా. ఎందుకంటే మనిషి ఎక్కడెక్కడ పాపం చేస్తున్నాడో తెలియక పడిపోతున్నాడు. చాలా మంది తెలిసి పాపం చేస్తున్నారు. కొంతమందికి ఇది పాపం అని తెలియక తప్ప తప్పులు చేస్తున్నారు. అవన్నీ కూడా నేను క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ మెసేజ్ నేను మీ అందరి కోసం ప్రిపేర్ చేస్తాను. ఏది చేస్తే పాపము, దేవుడి దృష్టికి ఏది నచ్చదు, ఏది చేయాలి, ఎన్ని రకాల్లో ఉన్నాయి, ఎన్ని రకాలుగా నువ్వు చేస్తే పాపం అనిపిస్తుంది, ఎన్ని రకాలుగా మనం చేయకపోతే కరెక్ట్, ఎన్ని రకాలుగా మనం చేస్తే కరెక్ట్, ఎంతగా మనం మార్చుకోవాలి, ఎంతగా మనం తగ్గించుకోవాలో అవన్నీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ధర్మశాస్త్రం మొత్తాన్ని రిఫర్ చేద్దాం మనందరము. మోషే ద్వారా దేవుడు ఏమి రాసి పెట్టాడో, ఏమి రాయించాడో మోషే ద్వారా, అవన్నీ కూడా ఒకసారి మనం రిఫర్ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఓహో, ఇన్ని రకాలుగా మనము తగ్గించుకోవాలా, ఇన్ని రకాలుగా మనం మార్చుకోవాలా, ఇన్ని రకాలుగా మనము చేంజ్ చేసుకోవాలా అనేది అర్థమవుతుంది. సో కాబట్టి మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డ వలె నాయను. చూసారా, మన నీతి క్రియలు అన్ని మురికి గుడ్డలైనవి. ఎందుకంటే మన అందరం అపవిత్రుల వంటి వారమైతిమి. ఉంది, ఎంత నువ్వు పరిశుద్ధంగా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకున్నామా, ఎక్కడో ఒక దగ్గర మన మనసులో, ఎక్కడో ఒక దగ్గర ఆలోచనలో, ఎక్కడో ఒక దగ్గర మన శరీరంలో, ఎక్కడో ఒక దగ్గర అపవిత్రత ఉంటుంది, అపరిశుద్ధత ఉంటుంది. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె దేవుడికి కనపడతాయి. మేమందరము ఆకువలే వాడిపోతుంది, గాలివాన కొట్టుకపోన్నట్లు మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను. చూసారా, చాలా మంది ఆ దోషంలో పడిపోయి ఈ అదే జీవితం అనుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది లంచాలు తీసుకుంటారు. దేవుడికి అది నచ్చదు లంచాలు తీసుకోవడం. సో ఆ లంచాలు తీసుకోవడం వల్ల వాళ్ళ దోషాలు వస్తుంటాయి వాళ్ళకు, కానీ వాళ్ళకి తెలియక ఆ లంచాలు తీసుకొని 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 అదే జీవితం అనుకుంటారు. చాలా మంది మోసాలు చేస్తుంటా అంటారు, ధనాపేక్షతో, అధిక ధనాపేక్షతో. వాళ్ళకి తెలియదు. సో ఇలా ఇతరులను మోసం చేసి మనము ధనాన్ని సంపాదించి కూడబెట్టుకుంటే అది మనల్ని నరకానికి తీసుకెళ్తుందని తెలియదు. సో సో ఇలాంటి దోషాలలో మనిషి ఏమవుతున్నాడు, కొట్టుకొని పోతున్నాడు. సో ఏ మనిషి అయినా చూడండి, ఎవ్వరు కూడా నీతిమంతులు లేడు. బైబిల్ ప్రకారం చూస్తే పరలోకంలో కానీ, భూలోకంలో ఏ ఒక్క మనిషి కూడా నీతిమంతుడుగా బ్రతకలేకపోతున్నాడు. అందుకే పాపంలో పడిపోతున్నాడు, పాపానికి బానిస అయిపోతున్నాడు. సో దోషంలో కొట్టుకొని పోతున్నాడు, పాపంలో కొట్టుకొని పోతున్నాడు. సో ఎలాంటి మిస్టేక్స్ చేయాలో అంతకు మించి మిస్టేక్ చేసి దేవుడి యొక్క కృపను పొందుకోలేకపోతున్నాడు. అందుకే యేసు ప్రభు వారు దిగి రావడం జరిగింది. ఇక వీళ్ళు ఎలాగో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నారు, ఆజ్ఞలన్నిటి కూడా పాటించలేకపోతున్నారు అని ఆయన వచ్చి బలియాగం ద్వారా ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నిటి మీద ఆయన శిల్వ మరణం ద్వారా మనందరినీ కూడా కొట్టివేసేసి, వాటన్నిటిని కొట్టివేసి మనందరినీ కూడా ఫ్రీ చేసేసాడు. ఆ ధర్మశాస్త్రం నుంచి, ఆ ఆజ్ఞల నుంచి ఫ్రీ చేశాడు. రాసింది ఆయనే, కొట్టివేసింది ఆయనే. అలా అని ఇప్పుడు ధర్మశాస్త్రం కరెక్ట్ కాదని అంటామా? అలా అని ధర్మశాస్త్ర ప్రకారం నడవద్దు అని అంటామా? ధర్మశాస్త్రం ప్రకారమే నడవాలి. ఒకప్పుడు తెలిసిగాని తెలియక తప్పులు చేస్తే శిక్షలు వచ్చేది, కానీ ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము తెలిసినా తెలియకపోయినా తప్పులు చేసినా కూడా శిక్షలు రావట్లేదు. కానీ అలా అని ధర్మశాస్త్రం పాటించకుండా ఉండొద్దు. సో అందుకే ఇష్టపడండి, దేవుడి యొక్క ఆజ్ఞలను ఇష్టపడాలి. ఎప్పుడైనా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయిను, నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయాను. యోషయ 64:7. సో చాలా మంది కూడా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. మొరపెట్టే వాళ్ళు ఒక్కడు కూడా లేకపోయాను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొని వాడను లేడు. సో నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు, నువ్వు దేవుడితో కనెక్ట్ అయినప్పుడు పాపంలో పడరండి. మనిషి పాపంలో ఎప్పుడు పడతాడంటే దేవుడికి డిస్కనెక్ట్ అయినప్పుడే, దేవుడి నుంచి దూరమైనప్పుడే మనిషి పాపంలో పడిపోతాడు. ఇప్పుడు మనం కూడా చాలా మందిని చూసాము. ఇప్పుడు హైదరాబాద్ కు రాకముందుకు పిల్లలు చాలా బాగుంటారండి. ఆ హోమ్ టౌన్ లో ఉండి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి, వాళ్ళు ఫ్రెండ్స్ తోటి చెడు తిరగకుండా, చెడు అలవాటు చేసుకోకుండా బాగుంటారు ఫ్రెండ్స్ తోటి.
ఈ ఊర్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఊరు దాటి బయటికి వస్తారో, పట్టణానికి, సిటీకి వస్తారో, ఇక వాళ్ళు చూసే వాళ్ళు లేరు. తల్లిదండ్రులు చూడరు, ఫ్రెండ్స్ చూడరు, బంధువులు చూడరు, ఇంకెవరు చూడరు, ఇరుగు పొరుగు వారు ఎవరు చూడరని ఇక్కడికి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా తిరుగుతారు. విచ్చలవిడిగా మారుతారు. వాళ్ళకు నచ్చిన బ్రతుకు బ్రతుకుతారు. అదే హోమ్ టౌన్ లో అలా బ్రతుకరు. సో అలాగే నువ్వు దేవుడితో బ్రతుకుతున్నప్పుడు, దేవుడితో గడుపుతున్నప్పుడు, దేవుడితో ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు నువ్వు విచ్చలవిడిగా బ్రతకలేవు. సో ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతావో అప్పుడే పాపానికి దగ్గర అవుతాము. ఇంకొకటి, దేవుడికి దూరం కావడమే పాపానికి దారి చూపించడము. దేవుడికి దూరం అవుతున్నావంటే పాపానికి ఎంటర్టైన్ చేస్తున్నట్టు. దేవుడికి దూరం అవుతున్నావు అంటే పాపానికి దగ్గర అవుతున్నట్టు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి కనెక్ట్ అయి ఉంటావో పాపము నీ దగ్గరికి రాదు. నువ్వు ఏ పాపంలో ఏ దోషంలో పడవు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి దూరం అవుతుంటావో అప్పుడే పాపంలో పడిపోతావు, దోషంలో పడిపోతావు. అందుకే డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఎప్పుడు కూడా మనము వేరు కావద్దు. అష్ట కష్టాలు రాని, నష్టాలు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, శ్రమలు రాని, పోరాటాలు రాని, సమస్యలు రాని, ఏదన్నా రానియండి, మనం దేవుడికి దూరం అయినామనుకో పాపము దగ్గరే అవుతుంది. అపవాది ఎంటర్ అయ్యి మన చేత పాపము చేపిస్తాడు. నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు అపవాది నీ దగ్గరికి రాకుండా ఆగిపోతాడు. అందుకే ఒక్కరోజు ప్రేయర్ చేయకపోయినా మనందరం కూడా రెండో రోజు మెల్లిమెల్లిగా అపవాది ట్రాప్ లోకి వెళ్తాము. అందుకే డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. అందుకే నీ నామమును బట్టి మొరపెట్టు వాడు ఒకడును లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొని వాడను లేడు. సో మనందరం దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఆయన మార్గంలో నడవాలి, ఆయన చిత్త ప్రకారం నడవాలి. ఆయనను మనం ఆధారం చేసుకొని ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. అప్పుడు నీకు పాపంలో పడిపోవు. అంతే కదా అండి. ఇప్పుడు ఊర్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, అదే పిల్లలు పట్టణానికి వచ్చిన తర్వాత ఎలా మారుతారు. సో ఇంటి పక్షాన ఉన్నప్పుడు, ఇంటి పక్కన, ఇంట్లో ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు, ఊరు దాటినంత వరకు వాళ్ళు ఎలాంటి చెడు క్రియల్లో పడరు, ఎలాంటి దోష క్రియల్లో పడరు, ఎలాంటి పాపంలో పడరు. అదే తల్లిదండ్రులకు దూరం ఒక్కసారి వచ్చిన తర్వాత పాపంలో పడతారు, చెడులో పడతారు. సో ప్రోత్సహించే వాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి, మా దోషముల చేత నీవు మమ్ము కరిగించి ఉన్నావు. చూసారా అండి, మన దోషములు, మన తప్పులు, మన పొరపాట్లు దేవుడికి దూరం చేసేస్తాయండి. గుర్తు పెట్టుకోండి. పాపము దేవుడి నుంచి దూరం చేస్తుంది ఎప్పుడైనా కూడా. సో మనకు దేవుడికి మధ్య ఆ పాపము అనే అడ్డు కూడా రావద్దు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క సాక్ష్యము, దేవుడి యొక్క సమాధానము, దేవుడి యొక్క స్వస్థత, దేవుడి యొక్క అభిషేకమును పొందుకోవాలంటే ఆ పాపం నుంచి నువ్వు వేరుపరచబడాలి. అందుకే మన మన శరీరంలో పాపం ఉన్నంత వరకు దేవుడి చేత మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేము. ఎందుకంటే యేసు ప్రభువారు చూడండి, అనేక మందిని స్వస్థతపరిచి ఒకటే అనేవాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, తండ్రి నీ పాపములు క్షమించబడ్డాయి అని అనేవాడు. చూసారా, పాపములు క్షమించబడితేనే స్వస్థత, పాపములు క్షమించబడితేనే విడుదల, పాపము క్షమించబడితేనే ఆశీర్వాదము. అందుకే మనకు దేవుడికి మధ్య ఈ పాపాలు, ఈ దోషాలు, ఈ తప్పులు, ఈ పొరపాట్లు అడ్డుగా వచ్చి 10 సంవత్సరాలు మొరపెట్టిన, 20 సంవత్సరాలు మొరపెట్టిన అవన్నీ కూడా ప్రార్థనలకు జవాబు అలాగే మిగిలిపోతున్నాయి. కాబట్టి మనము ఏమని ప్రార్థించుకోవాలి? అయ్యా నా తప్పులు, నా పొరపాట్లు, నా పాపాలు, నా దోషాలు, నా అతిక్రమములు అన్ని కూడా తుడిచివేయి ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి మనందరినీ స్వతంత్రులుగా చేసి అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే బ్లైండ్ గా మనం ప్రేయర్ చేయొద్దు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు ప్రేయర్ చేసినా ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుని ఒక క్వశ్చన్ వేయాలి. అయ్యా నేను ఎందుకు ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాను అని ఒక క్వశ్చన్ వేయాలి. ఆ క్వశ్చన్ నీకు నువ్వు వేసుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు ప్రభు అని అడగద్దు. ఎప్పుడైనా కూడా నువ్వు నన్ను ఎందుకు స్వస్థత పరచట్లేదు ప్రభు అని అడగద్దు. ఎప్పుడు కూడా దేవుని క్వశ్చన్ వేయద్దు, నేనెందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నాను అని ఈ క్వశ్చన్ వేయాలి. అంటే దేవుని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయదు. నేను ఎందుకు ఉద్యోగం పొందుకోలేకపోతున్నాను, నేను ఎందుకు వీసా పొందుకోలేకపోతున్నాను, నేను ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను, నేను ఎందుకు స్వస్థతను, విడుదలను పొందుకోలేకపోతున్నాను, నాలో ఉన్న తప్పేంటి ప్రభువా, నాలో ఉన్న పాపం ఏంటి ప్రభువా, నాలో ఉన్న దోషం ఏంటి ప్రభువా, నాలో ఉన్న అతిక్రమం ఏంటిది ప్రభువా అని అడగాలి. కానీ అయ్యా నువ్వు నాకెందుకు సొంత గృహాన్ని ఇవ్వట్లేదు, నాకెందుకు జాబుని ఇవ్వట్లేదు, నాకెందుకు వీసాని ఇవ్వట్లేదు, నాకెందుకు
గర్భఫలాన్ని ఇవ్వట్లేదు, నాకెందుకు వివాహం ఇవ్వట్లేదు అని ఎప్పుడు కూడా దేవుణ్ణి క్వశ్చన్ ఇవ్వద్దు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు దేవుడికి మనకు మధ్య అడ్డుగోడగా వచ్చి అవి మన ప్రార్థనకు జవాబు రాకుండా చేస్తుంది. అందుకే ప్రోత్సాహపరచువాడు ఒకడు లేడు. నీవు మాకు ముఖము చాటుకు వేసుకుంటేవి మా దోషముల చేత. చూసారా, మన దోషముల వల్ల దేవుడికి మనకు డిస్టెన్స్ పెరుగుతుంది. మన దోషంల వల్ల, పాపాల వల్ల దేవుడికి మనకు ఏమవుతుంది, డిస్టెన్స్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. నేను మొన్న చెప్పాను ఒక సందర్భంలో, ఒక మనిషి 15 సంవత్సరాల నుంచి నీతిగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, ప్రార్థన పరుడుగా ఉన్నాడు, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆరాధించేవాడు, స్తుతించేవాడు, లేకపోతే ఆత్మీయంగా ఎదిగాడు, లేకపోతే ప్రార్థన చేసుకునేవాడు, ఆత్మలో ఆత్మీయతంగా బాగా ఎదిగాడు. కానీ 15 సంవత్సరాల తర్వాత ఒక చిన్న పాపం చేశాడు అనుకోండి, ఈ 15 సంవత్సరాల ఆత్మీయత అంతా కూడా కొట్టివేయబడుతుంది. మళ్ళీ ఈ నీడ్ టు రీస్టార్ట్, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో దేవుడైతే క్షమించేస్తాడు, కానీ ఆత్మీయ జీవితం ఆ ఒక్క పాపానికి అప్పచెప్పడం వల్ల ఆ 15 సంవత్సరాల పరిశుద్ధత, 15 సంవత్సరాల నీతి కార్యాలన్నీ కూడా ఆగిపోతాయి. సో అలా ఉంటదమ్మా. అప్పుడు దేవుడికి మనకు మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. నువ్వు పాపం చేయనంత వరకు దేవుడితో కనెక్ట్ లోనే ఉంటావు. పాపం చేసావంటే దేవుడితో డిస్కనెక్ట్ అయిపోతూనే ఉంటావు. మళ్ళీ పశ్చాత్తాప పడాలి, మళ్ళీ మన దోషంలను క్షమించబడాలి, పాపంలు క్షమించబడాలి. పెద్ద ప్రాసెస్. మళ్ళా దేవుడి చేత మనము కడగబడాలి, మళ్ళా ప్రార్థన పరుడుగా ఉండాలి, మళ్ళా నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మళ్ళా నువ్వు 15 సంవత్సరాల ఆ ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ పొందుకోవాలంటే మళ్ళా కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో అలా ఉంటదమ్మా. ఎప్పుడైనా పాపానికి దగ్గరయ్యామంటే దేవుడికి దూరం అవుతాము, దేవుడికి దగ్గరయ్యామంటే పాపానికి దూరం అవుతాము. సో మన తప్పులు, పొరపాట్లు, పాపాల వల్ల దేవుడికి మనకు డిస్టెన్స్ పెరుగుతుంటది ఎప్పుడు కూడా. అందుకే ఆ డిస్టెన్స్ పోవాలంటే నా తప్పులను క్షమించు ప్రభువా, పశ్చాత్తాపంతో అడగాలి. నా పొరపాట్లను, నా పాపాలను తుడిచివే ప్రభువా అని అడగాలి. మళ్ళీ తుడిచివేసిన తర్వాత మళ్ళీ అవే చేయొచ్చా? చేయొద్దు. అందుకే ప్రార్థనకు జవాబు రాకపోవడం మన దోషములే, ఇతరుల దోషములు కాదు. ఎవరినో దూషిస్తున్నావు, ఎవరినో విమర్శిస్తున్నావు, ఎవరినో ద్వేషిస్తున్నావు. ఆ ద్వేషించుకుంటూ నువ్వు ప్రేయర్లు చేసుకుంటున్నావు కాబట్టి అవి రావట్లేదు. అందుకే నీ మనసు నిర్మలంగా ఉంచుకో. దేవుడు నిన్ను ప్రార్థించే ముందు, నీ ప్రార్థనకు జవాబిచ్చే ముందు నీ మనసుని చూస్తాడు. ఎప్పుడైనా కూడా నీ మనసులో ద్వేషంతో నిండుకున్నది అనుకో, నీ ప్రార్థనలకు జవాబు రాదు. నీ మనసులో పగతో నిండుకున్నావు అనుకో, నీ ప్రార్థనలకు జవాబు రావు. నీ మనసంతా కూడా కామముతో, క్రోధంతో నిండుకుంది అనుకో, ప్రార్థనకు జవాబు రాదు. సో నలిగిన మనసు ఉన్నప్పుడే దేవుడు, ఆ కఠిన హృదయాన్ని తీసేసి మాంస హృదయం ఉన్నప్పుడే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. యథార్థ హృదయాలకు దేవుడు జవాబిస్తాడు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చూసారా, దేవుడు మనందరికీ తండ్రి లాంటి వాడు. మన తప్పులన్నిటిని క్షమించేస్తాడమ్మా. మన పాపాలన్నిటిని కూడా క్షమించేశాడు 2000 సంవత్సరాల క్రితమే. కానీ ఇంకా మనము ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు చేస్తున్నాం. వాటిని కూడా తీర్చివేసేస్తున్నాడు దేవుడు. ఆయన కృప చేత మనందరినీ రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన జిగటమన్ను, మనము జిగటమన్ను, ఒక మన్ని కుమ్మరివాడు ఎలా తయారు చేస్తాడో మన అందరినీ కూడా అలా తయారు చేసుకున్నాడు. సో నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా, అత్యధికంగా కోపపడకుము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపము చేసుకొనకుము. చూసారా, మనం చేసే దోషాలు ఆయన ముందు ఇట్లా కనపడుతుంటా ఉంటాయట. సో నిత్యము జ్ఞాపకం చేసుకొనకుము, చిత్తగించము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. సో చూసారా అండి, మన దోషాలు, మన అతిక్రమములు అన్ని కూడా ఆయనకు కనపడనేది కాదు, మన నోటి మాటలు వినపడనేది కాదు, మన క్రియలు ఆయనకు కనపడనేది కాదు. సో ఆయన అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే నీ పాప క్షమాపణ క్షమించబడాలి అంటే నువ్వు పశ్చాత్తాపంతో మోకరించి ప్రార్థించాలి. అప్పుడు దయచేము, మేమందరము నీ ప్రజలమే కదా, మనందరం ఆయన ప్రజలమే. ఆయన మనందరినీ క్షమించడానికే ఉన్నాడు, మన్నించడానికే ఉన్నాడు. ఇక జీవితాంతం మనం తప్పులు చేయడం, జీవితాంతం ఆయన క్షమిస్తే ఇక నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతాం, మనం ఎప్పుడు ఆశీర్వదించబడము. అందుకే అపవాది కూడా ఏం చేస్తాడంటే, నువ్వు ఆ దోషం చేయాలని ప్రేరేపిస్తాడు, నువ్వు ఆ పాపం చేయాలని ప్రేరేపిస్తాడు, నువ్వు పగబట్టాలని ప్రేరేపిస్తుంటా అంటాడు. సో వాటన్నిటి నుంచి జయించే శక్తి నీ ప్రార్థనకు ఉంది.
అందుకే యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, దినదినము మాకు ఆహారము దయచే ప్రభువా. అంతే, నువ్వు దినదినము నువ్వు ప్రార్థించుకోవాల్సిందే. నువ్వు ఈ రోజు ప్రార్థించుకున్నావు, మరి రేపేం సంగతి? రేపు ప్రార్థించుకున్నావు, ఎల్లుండి సంగతి ఏంటి? ప్రతిరోజు నువ్వు ప్రార్థించుకోవాలి. ఒకరోజు నువ్వు ప్రార్థన చేసుకోకపోతే దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే అండి. ఎందుకంటే నీ ప్రార్థన వల్ల నువ్వు పాపంలో పడకుండా ఉంటావు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సిలబస్ అండి. సో నేను మంచిగా చూపిస్తాను. నేను మళ్ళా ఇంకా అన్ని కూడా ప్రిపేర్ చేస్తాను మీ అందరి గురించి. ఏది చేస్తే పాపము, ఏది చేస్తే పుణ్యము, ఎలా మనం మైనర్ థింగ్ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక వాక్యం ఉంటది బైబిల్లో, మీ అందరికి తెలుసో తెలీదో, నీ సహోదరుణ్ణి ద్వేషించిన, అంటే నువ్వు మనిషిని ద్వేషించినా కూడా నాకు విరోధంగా పాపం చేసినట్టే అంటాడు. సో మనం ఎంతో మందిని ద్వేషిస్తా ఉంటాం. మన భార్యను ద్వేషిస్తాం, భర్తను ద్వేషిస్తాం, పిల్లల్ని ద్వేషిస్తాం, లేకపోతే కోడల్ని ద్వేషిస్తాం, అత్తగారి వాళ్ళని ద్వేషిస్తాము, తల్లిదండ్రులను ద్వేషిస్తాము. సో ఇలా నువ్వు ద్వేషించినా కూడా నాకు విరోధంగా పాపం చేసినట్టే అంటాడు. సో అంత క్లియర్ గా ఉంటాయండి దేవుడి యొక్క వాక్యాలు. సో మనం తెలియకుండానే అందరినీ ద్వేషిస్తున్నాం. ద్వేషించి నేను ఏ తప్పు చేయట్లేదు, ఏ పాపం చేయట్లేదు అంటున్నాం. మళ్ళీ అదే నోటితో ప్రార్థన చేస్తున్నాం. అందుకే రావట్లేదు ప్రార్థనకు జవాబులు. అందుకే మనస్సు, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు అన్ని కూడా క్లీన్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. మాట్లాడుకునే వాళ్ళను మాట్లాడుకోనివ్వండి, అనుకునే వాళ్ళను అనుకోనివ్వండి, చెప్పుకునే వాళ్ళను చెప్పుకోనివ్వండి. దానివల్ల నువ్వు ద్వేషాన్ని పెంచుకోకు, దానివల్ల నీ మనస్సుని పాడు చేసుకోకు. నీ మనసులో ఎప్పుడు కూడా అలజడిపి లేకుండా చూసుకో. ఉంటది, మన వాళ్ళు అనుకునే వాళ్ళే మన గురించి చండాలంగా మాట్లాడితే, చెడుగా మాట్లాడితే బాధ ఉంటది. కానీ వాళ్ళు బాధ పెడుతున్నారని మనం వాళ్ళ మీద కోపము స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, మన ప్రార్థనలకే జవాబులు రావు. సో అందుకే అన్నిటికీ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మన అందరం ఆయన ప్రజలము. ఆయనే మనందరినీ చూసుకుంటాడు, ఆయనే మనందరినీ కాపాడుకుంటాడు, ఆయనే మనందరినీ కూడా పెడతాడు. ఆయన ఎప్పుడు కూడా ఒకడు తప్పు చేస్తుంటే ఎంటర్టైన్ చేయడు, ఆ తప్పుని ఆయన ఎప్పుడైనా కూడా ఇప్పి పెడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ తప్పు చేయలేదు, మీ గురించి చండాలంగా మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనుకో, దేవుడు ఒక రోజు మిమ్మల్ని మంచి చేసి వాళ్ళనే చెడుగా చేసేస్తాడు. సో అలా ఉంటది, ఎవరి దోషాలు వాళ్ళ ఒళ్ళో పడిపోతాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మన దోషాలు మన ఒడిలోనే పడతాయి, మన పాపాలు మన ఒడిలోనే ఉంటాయి. ఎవరు ఏ పాపం చేసినా కూడా ఆ నిప్పులు మన మీదనే పడతాయి. దోషము, ఎవరు ఏ దోషం చేస్తే అదే దోషం మన మీద పడుతుంది. ఎవరు ఏ అతిక్రమం చేస్తే అదే అతిక్రమములు మన మీద పడతాయి. పాపము చేయక, ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనము, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. చూసారా అండి, భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడట, ఒక్కడు కూడా పాపం చేయలేని వాడు లేడట. అందుకే నీకు నువ్వు నీతిమంతుడుగా ఎప్పుడు అనుకోకు, నీకు నువ్వు పరిశుద్ధుడుగా ఎప్పుడు అనుకోకు, నీకు నువ్వు పవిత్రుడుగా ఎప్పుడు అనుకోకు. పాపము చేయకుండా ఎవ్వరు లేరండి, ఒక జీసస్ క్రైస్ట్ తప్పించి భూమి పుట్టిన పంచి ఇప్పటి వరకు యాజ్ పర్ ద బైబిల్ పాపం చేయని వాడు ఎవరు లేరు. తప్పులు, పొరపాట్లు, దోషాలు చేయని వాడు ఎవరు లేడు. సో పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. చూసారా, ఒక్క నీతిమంతుడు కూడా లేడట బైబిల్ ప్రకారం. అంటే అందరూ పాపులే. ఇప్పుడు అర్థమవుతుందా? జన్మ తరహా మనిషి పాపి, క్రియ తరహా మనిషి పాపి. సో ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి వల్ల కొట్టివేయబడ్డాయి. లేకపోతే యేసు ప్రభు వారు రాకపోయి ఉంటే ఈ రోజు మనిషి చనిపోయాడంటే నరకానికే, ఈ రోజు మనిషి చనిపోయాడంటే నరకానికే. కానీ ఆయన ఆ మరణాన్ని, ఆ నరకాన్ని తీసివేసేసాడు మనందరికీ. సో కాబట్టి నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. సో చూసారా, శాపం, ఒకరిని మనం శపిస్తాము, అది కూడా పాపమే దేవుడి దృష్టికి. నీకు వినపడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. సో చెప్పుడు మాటలు విన్నామనుకో, కొంతమంది చెప్పుడు మాటలు విని చెడిపోతుంటా అంటారు. సో కొంతమంది, అందుకే ఎవరు ఏది చెప్తే అది నమ్మొద్దండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందరూ ఎన్నో చెప్తుంటా అంటారు, నేను మంచిదాన్ని, నేను మంచోన్ని, వాళ్ళే చెడ్డోళ్ళు అన్నట్టు చెప్తుంటా అంటారు. చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా వీళ్ళు లక్ష్య పెట్టద్దు, ఎవరిని శపించద్దు, ఎవరిని కూడా మనము ఆశీర్వదించాలి కానీ శపించద్దు. నువ్వు ఒకరిని శపించావు అంటే అది నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. నువ్వు అనేక మార్లు ఇతరులు శపించితివి, నీకే తెలిసి ఉన్నది కదా. చూసారా, ఒకరు మనల్ని శపించారు, ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఒక రోగం ఉంటది ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం. సో వాళ్ళు హ్యాపీగా మాట్లాడుతుంటా అంటారు, కానీ వాళ్ళు ఇతరులు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడాలని తెలిస్తే బాధపడతారు. ఎందుకు బాధ? మరి నువ్వు మాట్లాడినప్పుడు బాధ లేదా? నువ్వు మాట్లాడినప్పుడు ఇరుకు ఇబ్బంది లేదా?
ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి గురించి చెడుగా మాట్లాడుతుంటా అంటాడు, వాళ్ళ గురించి దుష్ప్రచారం చేస్తుంటా అంటాడు. ఇప్పుడు అదే మనిషి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడినప్పుడు బాధేస్తుంది, కోపం వేస్తుంది. బాధ ఎందుకు వేస్తుంది, కోపం వేస్తుంది? నువ్వు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడినప్పుడు నీకు బాధ ఎందుకు వేయలేదు? వాళ్ళ గురించి చెడుగా మాట్లాడినందుకు నీకు ఎందుకు కోపం రాలేదు? కానీ నీ గురించి మాట్లాడినని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు కోపడుతున్నావు? ఎందుకంటే నువ్వు కూడా ఒకరిని శపించావు కదా, నువ్వు కూడా ఒకరి గురించి ద్వేషించావు కదా, దూషించావు కదా. అందుకే కరెక్ట్ యువర్ సెల్ఫ్ అంటది బైబిల్ ఎప్పుడైనా కూడా. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నువ్వు అనేక మార్లు ఇతరులను శపించితివి, నీకే తెలిసి ఉన్నది కదా. చూసారా, నువ్వు అనేక మార్లు ఇతరులను శపించావు కూడా, అది కూడా నీకు దేవుడి దృష్టికి పాపం చేసినట్టే. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడే ముందు 1,100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అదే మనిషి మన గురించి చెడుగా మాట్లాడని తెలిసిన తర్వాత బాధపడతాము అండ్ కోపం వస్తుంది. కానీ అదే నువ్వు మాట్లాడినప్పుడు నీకెందుకు ఆ బాధ రాదు, నీకెందుకు ఆ కోపం రాదు? అందుకే అందుకే నేను ఒకటే చెప్తాను, చాలా మంది కూడా ఇంకొకరి పిల్లల్ని అనవసరంగా దెప్పి పొడుతా అంటారు. నువ్వు ఇతరుల పిల్లలను అనే ముందు నీ పిల్లలు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నారో చూసుకోండి. ఒక కుటుంబాన్ని అనే ముందు నా కుటుంబం ఏ పాటి కరెక్ట్ గా ఉంది అని చూడండి. ఒకరి ఒకరి కోడల్ని అనే ముందు నా కోడలు ఎలా ఉంది, ఒకరి కుమారుడిని అనే ముందు నా కుమారుడు ఎలా ఉంది, నాకు ఒకరి కుమార్తెని అనే ముందు నా కుమార్తె ఎలా ఉంది. నీ కోడల్ని అనే ముందు నీ కొడుకు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నాడు, నీ కొడుకుని అనే ముందు నీ కోడలు ఏ పాటి కరెక్ట్ గా ఉంది, మీ అత్తగారిని అనే ముందు కోడలుగా నేనే పాటి కరెక్ట్ గా ఉన్నాను, నీ మీ యొక్క కోడల్ని అనే ముందు అత్తగారిగా నేనే పాటి కరెక్ట్ గా ఉన్నాను. సో ఇలా ఆలోచించాలి ఎప్పుడైనా కూడా. నీ భర్తననే ముందు భార్యగా నేను ఏ పాటి కరెక్ట్ గా ఉన్నాను, నీ భార్యను అనే ముందు నీ భర్తగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, నీ పిల్లల్ని అనే ముందు నువ్వు తల్లిదండ్రిగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, తల్లిని అనే ముందు నువ్వు పిల్లవాడిగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు. సో యూ నీడ్ టు థింక్ ఇన్ దట్ డైరెక్షన్ అండి. అప్పుడే సమస్త ప్రాబ్లంలకు సొల్యూషన్ అక్కడే దొరికిపోతుంది. కానీ చాలా మంది మనిషి ఎవ్వరు కూడా వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోరు, ఇతరులు చేయకుండా చేసిలని చెప్పుకుంటా అంటారు. సో ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుడి దృష్టిలో ఇది చాలా గొప్ప పాపము. కానీ తెలియక మనిషి ఏం చేస్తాడు, వాడి గురించి చెడుగా మాట్లాడతా నాకు ఎవరేమనుకుంటారు, వాళ్ళ గురించి చెడుగా చెప్తే ఎవరేమనుకుంటారు. అందుకే ఒక వ్యక్తిని అనే ముందు ఒక వ్యక్తిగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, ఒకరి వ్యక్తిత్వాన్ని అనే ముందు నీ వ్యక్తిత్వం ఏ పాటి కరెక్ట్ గా ఉంది, ఒకరిని అనే ముందు నువ్వే పాటి కరెక్ట్ గా ఉన్నావు అని క్వశ్చన్ వేసుకో. అదే నీకు మోక్షాన్ని దయచేస్తుంది, అదే నిన్ను మోక్షానికి దయచేస్తుంది. ఎంతసేపు ఇతరులను దూషించడమే, ఎంతసేపు ఇతరులను విమర్శించడము అది మాత్రము కరెక్ట్ కాదు. ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్, నువ్వు చెక్ చేసుకో. సో ఇలా 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 ఉండడం కూడా దేవుడికి విరోధంగా నువ్వు పాపం చేసినట్టే. ఇవన్నీ దోషాలండి. నేను ఎందుకు క్లియర్ గా చెప్తున్నానంటే దోషాలు ఇవన్నీ కూడా. సో ఒకరు మనల్ని శపిస్తున్నారంటే అది వాళ్ళకు ప్రాబ్లమే, ఒకరు మనల్ని ద్వేషిస్తున్నారంటే అది వాళ్ళకు ప్రాబ్లము, ఒకరు మన వెనకాల గోతులు తీస్తున్నారంటే వాళ్ళకు ప్రాబ్లము. అదే నువ్వు ఇంకొకరికి గోతులు తీస్తున్నావు అంటే అది నీకు ప్రాబ్లము, ఒకరిని శపిస్తున్నావు అంటే అది నీకు ప్రాబ్లము, ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే నీకు ప్రాబ్లము, నిన్ను ఎవరైనా ద్వేషిస్తే అది వాళ్ళకు ప్రాబ్లము. అర్థమవుతుందా అండి? ఇవన్నీ కూడా దోషాలు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరిని ద్వేషించట్లేదు, కానీ నిన్ను అందరూ ద్వేషిస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలకే జవాబులు రావు, వాళ్ళే దేవుడి దగ్గర చెడుగా అయిపోతారు. సో నువ్వు ఎవరిని ద్వేషించట్లేవు, అందరిని ఇష్టపడుతున్నావు. అప్పుడు నీ ప్రార్థనలకే జవాబు వస్తుంది, నువ్వే గొప్పదానివి అవుతావు. సో అందుకే ఎవరిని శపించబోకండి, అది దేవుడి దృష్టికి అసహ్యము. ఎవరిని ద్వేషించబోకండి, అది దేవుడి దృష్టికి పాపము. సో ఇప్పుడు అర్థమవుతుందా? మన ద్వేషాలు, మన పగలు, మన ప్రతీకారాలు కూడా దేవుడికి మనకు అడ్డుగోడగా వస్తాయి. మన ప్రార్థనలకు జవాబు పొందుకోలేవు. సో అందుకే నేను ఒకటే సింపుల్ మంత్ర చెప్తున్నాను మీ అందరికి, ఒక మంత్రము. మిక్కిలి మౌనంగా ఉండుట మేలు. కష్టాలు వచ్చినాయా, మౌనంగా ఉండు. అవమానాలు వచ్చాయా, మౌనంగా ఉండు. నిందలు వచ్చాయా, మౌనంగా ఉండు. అపవిత్రత, ఏమన్నా సమస్యలు, శ్రమలు, పోరాటాలు వచ్చాయా, మౌనంగా ఉండు. డోంట్ రెస్పాండ్ టు ఎనీబడి. జస్ట్ నువ్వు ప్రేయర్ చేసి దేవుడికి వదిలేసాయి, కథ ఆయన్నే నడిపిస్తాడు. ఎవరిని ఎలా పెట్టాలో, ఎవరిని ఎలా పనిష్మెంట్ చేయాలో, ఎవరి ముందు నిన్ను ఆశీర్వదించాలో ఆయన్నే చూసుకుంటాడు. అర్థమవుతుందా అండి? నువ్వు తప్పు చేసి నువ్వెందుకు దేవుడి దృష్టికి దోషిగా నిలబడుతున్నావు? మనం ఎందుకు పాపము చేసి దేవుడి దృష్టికి అపవిత్రుడుగా నిలబడుతున్నావు? అందుకే బైబిల్ ఒకటే చెప్తుంది, పాపము చేయక మేలు చేయకుండా నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఏ ఒక్కడు కూడా భూమి మీద నీతిమంతుడు లేడు. అందుకే నీకు నువ్వు కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకు, నీకు నువ్వు రైట్ అని ఎప్పుడు అనుకోకు, నీకు నువ్వు పాపము చేయలేదని ఎప్పుడు అనుకోకు. నువ్వు అలా చేస్తున్నావంటే దేవుడి యొక్క వాక్యం నీ లోపల లేనట్టు. నువ్వు కరెక్ట్ అని నీకు నువ్వు అనుకుంటున్నావు అంటే దేవుడికి విరోధంగా నువ్వు పాపం చేస్తున్నట్టు.
నా హృదయము శుద్ధపరచుకొని ఉన్నాను. సామెతలు 20 అధ్యాయం 9 వచనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నువ్వు ఏదైనా శుద్ధం, పొద్దున్న లేవగానే మనం షాంపూ పెట్టుకొని తల స్నానం చేస్తాము. మన బాడీ అంతా కూడా మంచి మంచి సోపులతోటి, పర్ఫ్యూమ్స్ తోటి మంచిగా చేస్తాం. కానీ హృదయ శుద్ధము ఎవరు చేస్తారు? నీ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా హృదయం శుద్ధపరచుకోవాలి. సో ఈ హృదయం శుద్ధం అనేది చాలా 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 ముఖ్యము. ఎందుకంటే ప్రతి పాపము హృదయం ద్వారానే స్టార్ట్ అవుతది. ఇక్కడ ఒక మనిషి వ్యభిచారం చేయాలనుకున్నానుకో, ఫస్ట్ వాడు హృదయంలో నిశ్చయించుకుంటాడు. ఒక మనిషి దొంగతనం చేయాలనుకో, వాడు హృదయంలో నిశ్చయించుకుంటాడు. సో అందుకే శుద్ధ హృదయము కావాలి. నా హృదయంను శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడినైతున్నాను దగిన వాడు ఎవడు? చూసారా, ఎవడున్నాడండి? ఎవరు? ప్రతిరోజు కూడా మనము స్నానం చేస్తున్నామే, కానీ ఎవరైనా హృదయ శుద్ధి కలగాలని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఇది ఇంపార్టెంట్. దిస్ ఈస్ అ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్. హృదయ శుద్ధి లేకపోతే నీ ప్రార్థనలకు జవాబు రాదు. హృదయ శుద్ధి లేకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. హృదయ శుద్ధి లేకపోతే నీకు దీర్ఘశాంతం ఉండదు. హృదయ శుద్ధి లేకపోతే నువ్వు పాపాలను పోగొట్టుకోలేవు. సో ఎవరున్నారట? ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అండి? ఎంతసేపు డబ్బు సంపాదించాలి, ఎంతసేపు ఆస్తులు సంపాదించాలి, ఎంతసేపు వాళ్ళను తిట్టాలి, వీళ్ళని తిట్టాలి, వాళ్ళని విమర్శించాలి, వీళ్ళని విమర్శించాలి, వాళ్ళ మీద నిందలేయాలి, వీళ్ళ మీద నిందలేయాలి, వాళ్ళని ఒక మాట వేయాలి, వీళ్ళ మీద ఒక మాట వేయాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించుకోవాలి, మంచి అందంగా తయారు కావాలి, మంచి ఫెయిర్ నీళ్ళు పెట్టుకోవాలి, మంచి సబ్బు పెట్టుకోవాలి, మంచి బ్యూటిఫుల్ గా కనపడాలి. కానీ హృదయంను శుద్ధపరచుకొని పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతేనే అనుకోని తగిన వాడెవడు? ఎవడున్నాడు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? నా మనసులో అయ్యో ఇంత పాపం ఉందా, నా మనసులో ఇన్ని దోషాలు ఉన్నాయా, వీటన్నిటిని కడిగే వాళ్ళు ఎవరున్నారు? నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభువా, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా అని అడిగే వాళ్ళు ఎవరున్నారు? నేను పాపం లేకుండా జీవించాలని అనుకునే వాళ్ళు ఎవరున్నారు? ఒక్కరిని కూడా ద్వేషించకుండా బ్రతకాలని ఎవరు అనుకుంటున్నారు? సో ఎవరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా అనాలని ఎవరు అనుకుంటున్నారు? గొడవలు కొట్లాటలు లేకుండా నీతిగా నిజాయితీగా బతకాలని ఎవరు అనుకుంటున్నారు? సో ఇది నా హృదయం శుద్ధపరచుకొని ఉన్నాను. సో ఇది ఇంపార్టెంట్. పాపము పోగొట్టుకొని, ఇది ఇంపార్టెంట్. పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతున్నాను అనుకున్న వాడెవడు? సో పాపాన్ని పోగొట్టుకొని పవిత్రుడుగా ఎవరు బతుకుతున్నారు? సో ఇది. సో ఇలా మనం ప్రేయర్ లైఫ్ ఇలా చేంజ్ కావాలి. నీ ప్రార్థనకు జవాబు రాకపోతే అదే అంశం మీద ప్రార్థించకండి. ఎందుకు కారణం? అండర్స్టాండ్ ద రీజన్. యూ షుడ్ నో ద రీజన్ ఫ్రమ్ గాడ్. నాకు చెప్తాడు దేవుడు, అయ్యా నేను ఎప్పుడు ప్రార్థనకు జవాబు రాకపోయినా ఏంటి నా మిస్టేక్, ఏంటిది నా మిస్టేక్. ఐ విల్ ఆస్క్ గాడ్. నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదని నేను అడగను. నా ప్రార్థనకు నేను ఎందుకు జవాబు పొందుకోవట్లేదు? నా లోపల ఉన్న పాపం ఏంటి, నా లోపల ఉన్న ద్వేషం ఏంటి చెప్పు ప్రభు అన్నప్పుడు దేవుడు చెప్తాడు నాకు, ఇలా బయలుపరచుకో, ఇలా తగ్గించుకో, ఇంకా వాక్యం లేదు, ఇంకా ప్రార్థన ఎక్కువగా చేసుకో, లేకపోతే ఇంకా కొన్ని విషయాలలో మార్చుకో, కొన్ని విషయాలలో తగ్గించుకో, అప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తాయి. లేకపోతే ఇంకో కొంతకాలము నిరీక్షణ కలిగి ఉండు, కొంతకాలం ఓపికతో ఉండు, కొంతకాలం సహనంతో ఉండు. నువ్వు పరీక్షా కాలంలో ఉన్నావు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాను. సో ఇలాంటి సమాధానాలు నాకు దేవుడి దగ్గర నుంచి వస్తాయి. సో ఇలాంటి పరీక్షా కాలంలో ఇంకెక్కువగా నీకు ఇబ్బందిగా వస్తాయి, ఇంకా కొన్ని ఎక్కువగా శ్రమలు వస్తాయి, ఇంకెక్కువగా అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఓర్చుకో, భరించు. ఇవన్నీ ఓర్చి భరించిన తర్వాత నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. సో నువ్వు ప్యూరిఫికేషన్ లో ఉన్నావు. సో ఇలాంటి అన్ని వస్తుంటా అంటే నాకు సమాధానాలు ఎందుకంటే ఏం చేయలేము ఇక. ఇప్పుడు దావీదు చూడండి, సౌలు అభిషేకించబడ్డాడు. సో అభిషేకించబడగానే గొలియాత్ వచ్చాడు, గొలియాత్ ఎదుర్కొన్నాడు, గొలియాతును ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత అభిషేకించిన తర్వాత సౌలు ఏ తప్పు చేయకుండా అయ్యో నా అనుకున్నాడు సౌలును. దావీదు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు అంటే సౌలుని, అయ్యో దేవుడు అభిషిక్తుడు కదా అని రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అలాంటి సౌలు కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన సౌలే దావీదుని వెంబడించాడు, చంపాలని ప్రయత్నించాడు, కత్తి తీసి కడుపులో పొడవబోయాడు. సో తప్పించుకొని పారిపోయాడు. సో పరీక్ష కాలం ఆయనకు. సో ఆయన ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా వెంబడించాడు, ఆయనను చంపాలని చూశాడు. ఇప్పుడు యోసేపు, ఆయన కూడా ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా ఆయనను అందరూ కూడా కొట్టి ఇతర దేశానికి అమ్మేస్తారు. సో ఏ పాపం చేయకుండా కూడా మళ్ళీ జైల్లోకి వెళ్తాడు. సో ఇవన్నీ పరీక్షా కాలాలు, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా శ్రమ కాలాలు. సో దేవుడు కూడా ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు శ్రమ కాలంలో ఉన్నావు, నువ్వు పరీక్షా కాలంలో ఉన్నావు, ఓర్చుకో, సహించు, భరించు, ఇంకా నువ్వు ఇప్పుడే దీంట్లో నుంచే నువ్వు అన్ని నేర్చుకో. సో ఇలాంటి సంబంధాలు. అంతేగాని నీ ప్రార్థనకు జవాబు రాకపోతే సంథింగ్ రీజన్ ఈస్ దేర్ బిహైండ్ దట్. అంతేకాని నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు,
నాకేమీ చేయలేదు, అయినా దేవుడు నాకు ప్రార్థనకు జవాబిస్తలేడు. డోంట్ డూ దట్. గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు ఎక్కడో తప్పు, పొరపాటో, పాపమో, దోషమో గతంలో చేస్తున్నావో, ఇప్పుడు చేస్తున్నావో. రెండు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, లేకపోతే దేవుడు నిన్ను నిన్ను పరీక్ష కాలం గుండా, శ్రమ కాలం గుండా తీసుకెళ్తున్నాడు, ఆశీర్వాదానికి నిన్ను ప్యూరిఫై చేస్తున్నాడు, లేకపోతే నిన్ను ప్యూరిఫై చేస్తున్నాడేమో. సో ఇట్ కుడ్ బి మెనీ రీజన్స్. అందుకే, అయ్యా నా శుద్ధ హృదయము దయచేయి ప్రభా, దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్. నేను సేవ చేయాలంటే నేను దేవుని అడిగేది ఇది ఒక్కటే అండి. నాకు ధనం ఇవ్వు ప్రభువా, సేవ చేస్తాను, లేకపోతే మనుషులను ఇవ్వు ప్రభువా, సేవ చేస్తాను కాదు. శుద్ధ హృదయం ఇవ్వు ప్రభువా, నీ సేవకు, దేవుడి సేవకు క్వాలిఫైడ్ ఏంటిదంటే శుద్ధ హృదయం అండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా మనసు నిండా పాపం ఉంది, నా మనసు నిండా ద్వేషం ఉంది, నా మనసు నిండా పగ ఉంది, నేను సేవ చేస్తే అది కరెక్ట్ సేవనా? కాదు కదా. అవన్నీ పెట్టుకొని సేవలో నేను ఏలుతే కరెక్టా? కాదు కదా. సో శుద్ధ హృదయము అంటే నీ మనసు కూడా కల్మషం లేకుండా ఉండాలి, నీ మనసు కూడా ప్యూరిఫికేషన్ లో ఉండాలి, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి, అతి పరిశుద్ధంగా ఉండాలి. సో అప్పుడు నువ్వు పాపంలో పడవు. సో అందుకే పవిత్రంగా ఉండాలని ప్రార్థించండి, పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థించండి, నీతిగా ఉండాలని ప్రార్థించండి. అందుకే నీ ప్రార్థనలకు జవాబు రాకపోతే నీ క్యారెక్టర్ గురించి ప్రార్థించుకోవాలి. ఎందుకంటే నువ్వు పవిత్రంగా ఉండనంత వరకు నీ ప్రార్థనలకు జవాబులు రావు. నీకు శుద్ధ హృదయం రానంత వరకు నీ ప్రార్థనకు జవాబులు రావు. నువ్వు పరిశుద్ధ హృదయం రానంత వరకు నీ ప్రార్థనలకు జవాబులు రావు. నువ్వు నీతిగా, నిజాయితీగా ఉండనంత వరకు నీ ప్రార్థనలకు జవాబు రాదు. నీ శరీరము పాపముతో నిండుకున్నంత వరకు నీ ప్రార్థనలకు జవాబులు రావు. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వాక్యము ద్వారా మా తప్పులను, మా పొరపాట్లను, మా పాపాలను, మా దోషాలను అన్నిటిని కూడా బయలుపరుస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. అయ్యా, ఇంత డీపర్ సబ్జెక్ట్ మాకు తెలియదు నైనా. తెలియక అన్నిలాగానే మేము ఎన్ని సంవత్సరాలు బ్రతికాం నైనా. ఈ రోజు నుంచి నిజమైన క్రైస్తవులాగా బ్రతకడానికి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా అందరికీ సహాయం చేసినందుకు వందనాలు.